నమస్కారం. ఎన్ఎస్ఆర్ ప్రేక్షకులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ రోజు వార్తల్లోకి స్వాగతం. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను కాపాడుకోవడానికి, దేశ సమగ్రతకు ప్రతి పౌరుడు పునరంకితం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గాంధీ చౌరస్తాలో జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించారు. దేశమంతా మువ్వన్నెల జెండా ఎగురవేస్తూ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నామని, రాజ్యాంగాన్ని అమలు చేసుకుని ముందుకు పోతున్నామని మంత్రి తెలిపారు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్నామని, నేడు అనేక అంశాల మీద దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం అంశాల్లో విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని, రాజ్యాంగానికి ప్రమాదం కలుగుతున్న సందర్భంలో ప్రతి పౌరుడు ఈనాడు రాజ్యాంగ రక్షణకు కృషి చేయాలన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ వీరందరి మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత కోసం, రాజ్యాంగ రక్షణ కోసం కృషి చేస్తుందన్నారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మువ్వెన్నెల జెండా ఎగరేసుకొని మన రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు మనం స్వతంత్రాన్ని అమలు చేసుకొని మనకు సంబంధించినటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక అంశాలను అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడే విధంగానైతే దేశానికి స్వాతంత్రం సాధించుకున్నామో, ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, మానవ హక్కులను కాపాడుకోవడానికి తిరిగి అందరూ కూడా మరొకసారి ఈ దేశ సమగ్రత కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక అంశాల మీద దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కులం, మతం, ఇతర అనేక అంశాలకు సంబంధించినటువంటి విద్వేషాలను కలిగించేటువంటి సందర్భంలో, రాజ్యాంగానికే ప్రమాదం కలిగేటువంటి సందర్భంలో ప్రతి పౌరుడు ఆనాడు పెద్దలందరూ కలిసి ఏ విధంగా అయితే స్వతంత్ర సాధన కోసం పోరాడినారో ఇవాళ మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఆనాడు తొలి ప్రధాని భారత నెహ్రూ గారు ఒక పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయక విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఆనాడు విద్యకు సంబంధించినటువంటి అన్ని ఐఐటీలు, ఐఐఎంలు పెట్టినటువంటి కారణంగానే ప్రపంచ దేశాల్లో 100 మంది పెద్ద కంపెనీలకు సీఓలు ఇలా భారతీయులు ఉన్నారు. బాక్రా నంగల్ లాంటి ప్రాజెక్టులు, అనేకమైన నాగార్జున సార్ లాంటి ప్రాజెక్టు కట్టింది కాబట్టి తినడానికి ఆహార ధాన్యాల కరువు నుంచి ఇలా మనం ఎగుమతి చేసేటువంటి స్థానానికి ఎదిగినాం. పరిశ్రమలు, నవరత్న పరిశ్రమలు పెట్టడం కానీ ఈ విధంగా ఒక దూరదృష్టితో చేసినటువంటి నెహ్రూ గారు, దాని తదుపరి గరీబీ హఠావో ఇందిరాగాంధీ గారు, ఆర్థికమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చిన పివి నరసింహారావు గారు, సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారు, ఈరోజు మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక దేశంలో ఆర్థికంగా అనేక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి. వీళ్ళందరి చూపిన మార్గం లోపల మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దేశ పౌరులుగా స్వతంత్రం సాధించినటువంటి పార్టీగా అందరం కూడా మరొకసారి పునరంకితం కావాలనే సందర్భంగా కోరుతూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మండల కేంద్రంలోని సింగరేణి క్రీడా మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భూపాల్పల్లి పట్టణంలోని సుభాష్ కాలనీ సింగరేణి మైదానంలో ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భూపాల్పల్లి ఏరియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి సింగరేణి కార్మికుల కృషి కీలకమని ప్రశంసించారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశ పురోగతికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కార్మికుల లోకానికి కూడా ఈరోజు అన్ఫిట్ లో కానీ, పేరు మార్పిట్ లో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రద్దు విషయంలో కానీ, అదేవిధంగా సొంత ఇంటి కళ నెరవేర్చడంలో కానీ నా గొంతును అసెంబ్లీలో కూడా వినిపించి కార్మికుల పక్షాన ఈరోజు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి కార్మికులు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, 36 రోజులు సకల జనుల సమ్మెలో మా ఉద్యోగం పోయినా పర్వాలేదని ఛాతి ఒట్టి ఉద్యోగాలు అదిరి తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడి రాష్ట్రం, కేంద్రం దిగచ్చినాక కార్మికులు కొట్లాడిన రేవంత్ అన్న మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు అనుకూలంగా అన్ఫిట్ విధానం కానీ, పేరు మార్పిడి విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం మనము
క్లియర్ ఇన్స్ట్రక్షన్ కొత్తగూడెం డైరెక్టర్ పాక్ ఇయ్యాలని నేను స్వయంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందనే విషయాన్ని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు తెలియజేస్తూ, కార్మిక సోదరులారా, మీ అందరి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికై ఈ యొక్క కార్మిక కుటుంబ పిల్లల కొరకు, నిరుద్యోగ యువత కొరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా మళ్ళా 7,000 మందికి ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా మరోసారి జాబు మీద పెట్టి గిరిజన సాంప్రదాయాలకు వేదికగా ఉన్న సమ్మక్క సారలమ్మ జాతరకు ఉత్తర తెలంగాణలోని 51 బస్ స్టేషన్ల ద్వారా ఆర్టీసీ 4,000 బస్సులను ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో సీసీ పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం హుస్నాబాద్ బస్ స్టేషన్లో మేడారం స్పెషల్ బస్సులను జెండా ఊపి ప్రారంభించి మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు 50 బస్సులను ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని మంత్రి తెలియజేశారు. ఇంకా అవసరమైతే భక్తుల రద్దీ దృష్ట్యా అదనంగా బస్సులు వేయడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక అమ్మవారి గద్దెల సమీపం వరకు వెళ్తాయన్నారు. ప్రభుత్వం తరపున పోలీసుల సహకారంతో పిల్లలు తప్పిపోకుండా ఒక బ్యాండ్ ఇస్తుందని దానిని వాడుకోవాలన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని, ఆర్టీసీ అధికారులు సిబ్బంది మొత్తం ఫీల్డ్లోనే ఉండి పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ నెల 28 నుండి 31 వరకు జరిగే జాతర కోసం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామన్నారు. మేడారంలో కూడా ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, బస్ షెల్టర్లు ఏర్పాటు చేశామని, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం హుస్నాబాద్ మార్కెట్ యార్డులో సైదాపూర్, చిగురుమావిడి మండలాల దివ్యాంగులకు ఉపకరణాలు, ట్రై స్కూటీలను మంత్రి పంపిణీ చేశారు. అర్హత గలవారు ఉపకరణాలకు అప్లై చేసుకోవాలని, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఆలోచనలో ఉందని తెలిపారు. జాతర ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ కూడా ఉత్తర తెలంగాణలోని 51 బస్టాండ్ల నుండి దాదాపు 4,000 పైన బస్సుల్ని సమ్మక్క సారలకు స్టార్ట్ చేసింది. ఈరోజు హుస్నాబాద్ నుంచి కూడా మరి బస్సును లాంఛనంగా ప్రారంభించాం. ఈ కేంద్రం నుంచి కూడా ముందుగా 50 బస్సుల్ని సమ్మక్క సారలమ్మకు ప్రత్యేకంగా కేటాయించి, ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక గద్దెల దగ్గర దాకా వెళ్ళగలిగే రవాణా సౌకర్యం ఇది ఒక్కటే. ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి ఒక బ్యాండ్ ఇస్తూ ఉన్నది. ఆ బ్యాండ్ను కూడా తప్పకుండా పిల్లలకు పేరు నమోదు చేసి బ్యాండ్ వాడండి, ఎక్కడ మిస్ కాకుండా ఉంటారు. ఆర్టీసీ సమ్మక్క సారలమ్మకు సంబంధించి ప్రజల సౌకర్యం కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 28 నుంచి ప్రారంభమయ్యేటువంటి బుధవారం నుంచి ప్రారంభమయ్యే జాతర 1వ తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు, ముఖ్యంగా అక్కా చెల్లెలందరికీ ఉచితంగా మహాలక్ష్మి ద్వారా ఆ అమ్మల దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రయాణం సురక్షితమైన ఆర్టీసీ బస్సులో చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు వీరుల సైనిక్ స్మారకం వద్ద అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. దేశ రక్షణలో తమ ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగ విలువలే ప్రభుత్వానికి దిక్సూచిగా మారాయని తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పాలన సాగిస్తున్నామని, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చూడటమే తమ అంతిమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లె రోడ్లో గల శ్రీ ఆదర్శవాణి హైస్కూల్లో 77వ రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. 100 మీటర్ల జాతీయ జెండాతో బ్యాండ్ మేళాలతో శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి, డైరెక్టర్ భిక్షపతి, ప్రిన్సిపల్ శ్రవంతి, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆధ్వర్యంలో దుగ్గొండి మండల కేంద్రంలో బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల మేర ఊరేగింపు చేయడం జరిగింది. సుమారుగా 1000 మంది విద్యార్థులతో బస్టాండ్ కూడలిలో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. తదుపరి పాఠశాల ప్రిన్సిపల్ శ్రవంతి మాట్లాడుతూ
మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలకు సెల్యూట్ చెప్పడం జరిగింది. చైర్మన్ నాగబోయిన రవి మాట్లాడుతూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాల పేరెంట్స్ కి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. డైరెక్టర్ భిక్షపతి మాట్లాడుతూ పాఠశాల పేరెంట్స్ కి, ప్రజలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. భారత మాత, గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, రాణి రుద్రమాదేవి మొదలగు జాతీయ నాయకుల వేషధారణలతో పిల్లలు అలరించడం జరిగింది. విద్యార్థులకు విద్యతో పాటు వారి లోపాల నుండి ప్రతిభను వెలికితీసే ప్రయత్నంలో గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ నాయకుల వీరోచిత గాథలు వివరించడం జరిగింది. Dear parents and all the well-wishers of Sri Adarshawani Group of Schools, I, Shravanti, Principal of Sri Adarshawani Group of School. First of all, I would like to wish you very happy 77th Republic Day. On this occasion, we have conducted a sports carnival at our school to encourage the children at co-curricular level along with the academic curriculum. On this occasion, we do remember the sacrifices of our national freedom fighters. On behalf of Sri Adarshawani Group of Schools, I proudly salute to our freedom fighters. Proud to be an Indian. Mera Bharat Mahan. Jai Hind. Thank you. స్కూల్స్ నుండి మాట్లాడుతున్నాం. ఆదర్శవాణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పేరెంట్స్కు, విద్యార్థులకు, టీచర్లకు, తల్లిదండ్రులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ ముఖ్యపతి డైరెక్టర్ను శ్రీ ఆదర్శవాణి గ్రూప్ ఆఫ్ స్కూల్. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సిఐ పులి రమేష్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు మనం ఎంతో గర్వంగా, గౌరవంగా జరుపుకుంటున్న 77వ గణతంత్ర జెండా ఆవిష్కరణ కార్యక్రమం మన దేశ స్వాతంత్రానికి, రాజ్యాంగ విలువలకు, మనకు త్యాగం, ధైర్యం, కర్తవ్యతను గుర్తు చేస్తోంది. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తన ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాల ఫలితంగానే ఈ రోజు మన స్వేచ్ఛగా జీవిస్తున్నాం. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన అందరిది. ముఖ్యంగా పోలీసు విభాగానికి అది మరింత గొప్ప బాధ్యత. పోలీస్ అనేది కేవలం చట్టం అమలు చేసే శాఖ మాత్రమే కాదు, ప్రజల రక్షణే మా ధ్యేయం, న్యాయమే మా లక్ష్యం, సేవే మా స్వభావం. ప్రజలలో నమ్మకం పెంపొందిస్తూ చట్ట పరిరక్షణ, నిష్పక్షపాతంగా, నిజాయితీగా పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉంది. సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో మన సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. వారి సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. మనకు ఒక సంకల్పాన్ని గుర్తు చేస్తుంది. మన విధుల్లో మరింత నిబద్ధతతో, ప్రజలకు మరింత దగ్గరగా, దేశానికి గర్వకారణంగా పనిచేయాలని ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులు మరియు నా ప్రియమైన పోలీస్ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన దేశంలో ఎప్పుడూ శాంతియుతంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ రెబెల్ వర్గం నాయకులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలోనే రెబెల్ వర్గానికి చెందిన ఒక కీలక నాయకుడు మండల పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మండల స్థాయి నాయకులు తమను అవమానిస్తున్నారంటూ రెబెల్ వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 మందిని పిలిచిన తర్వాత మాత్రమే స్టేజ్ పైకి పిలుస్తారా అంటూ సమావేశంలోనే ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాల్లో తమకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, ఇలాంటి పరిస్థితులు కొనసాగితే సహించేది లేదని మండల నాయకులను హెచ్చరించారు. ఈ పరిణామాలతో పాలకుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు తీవ్రస్థాయికి చేరుతున్నట్లు కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ ఘటన పార్టీ ఐక్యతపై ప్రభావం చూపుతుందా అనే అంశంపై స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని పోతారం ఎస్ గ్రామంలోని మొదటి వార్డు మెంబర్ గొల్లేని యాదమ్మ సమ్మయ్యలు గత ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలవాలని సమ్మక్క సారలమ్మను మొక్కుకున్నారు. గత జాతర సమయంలో మొక్కులు చెల్లించడం వీలు కాకపోవడంతో సోమవారం హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేత మేడారం సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. తన అభిమాని మొక్కులు పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. వారి కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని పిల్లలకు ఆశీర్వాదం అందించారు. తమ అభిమాన నేత అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న సందర్భంగా గొల్లేని యాదమ్మ సమ్మయ్యలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి భారత మాతకి జై నినాదాలతో మారుమోగింది. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మన దేశం యావత్ ప్రపంచానికి ప్రజాస్వామ్య విలువలను అందించడంలో అగ్రరాజ్యంగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. రిపబ్లిక్ డే సందర్భంగా మన భారతదేశ రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామిక విలువలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం ద్వారా యావత్ ప్రపంచానికి మన దేశం ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పరిపాలనలో ఉన్న భారతదేశం 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం పొందింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ కమిటీ రూపొందించిన 1950 జనవరి 26న భారతదేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం. భారత రాజ్యాంగం మానవ విలువలు, ప్రజాస్వామ్య విలువలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఒక పౌరుడికి ఉండాల్సిన హక్కులు, బాధ్యతలను రాజ్యాంగం గుర్తు చేస్తోంది. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల నాగార్జున్, బొడిగే వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గాదాసు రాంప్రసాద్, కార్యదర్శులు వడ్డేపల్లి లక్ష్మయ్య, బొప్పిశెట్టి సాయిరాం, ఆకోజు అరుణ్ కుమార్, కోశాధికారి బుర్రా రాజు, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ నారోజు నరేష్, బీజేపీ సీనియర్ నాయకులు కవ్వ వేణుగోపాల్ రెడ్డి, తోట సమ్మయ్య, వరియోగుల అనంతస్వామి, వెల్దండి సంతోష్, పొలోజు రవీందర్, కాదాసు నర్సయ్య, ఆషాఢపు శ్రీనివాస్, పూదరి కిష్టయ్య, ఇటిక్యాల కుమారస్వామి, బీజేపీ నాయకురాలు లకవత్ శారద, బీజేపీ నాయకులు అబ్బిడి లింగారెడ్డి, కాంసాని లక్ష్మణ్, కొంకటి కిషోర్, దొంతరబోయిన సాంబరాజు, బొద్దిరాల అశోక్, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, మోర రమేష్, బుక్యా నవీన్ నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎల్కతుర్తి బీజేపీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం రోజు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గుర్తు చేసే మహత్తర దినమని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమాన హక్కులు కల్పించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేస్తూ కుల మతాలకు అతీతంగా నా దేశం, నా బాధ్యత అన్నట్లుగా అందరూ ఘనంగా 26వ జనవరిని జరుపుకుంటున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్, మండల సీనియర్ నాయకులు, మండల ఉపాధ్యక్షులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భూపాల్పల్లి రూరల్ మండలం దూదేకులపల్లి గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ వ్యవసాయ సంఘ భూపాల్పల్లి జిల్లా అధ్యక్షుడు పింగిడి శంకరయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం అమలైన జనవరి 26వ తేదీని పాఠశాల విద్యార్థులతో కలిసి పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. మారుమూల గ్రామాల్లో కూడా జెండా పండుగలు జరుపుకుంటున్నామంటే అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛల ఫలితమని పేర్కొన్నారు. ప్రజలు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను సక్రమంగా వినియోగించుకుంటూ బహుజనుల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగుపడేలా రాజ్యాంగ పరిరక్షణ చేయాలని, ప్రతి పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి జీవిస్తూ తన హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ జిల్లా నాయకులు మీసాల రాజు, యూత్ జనరల్ సెక్రటరీ సందీప్, లక్కాకుల రాకేష్, తిరుపతి, గ్రామ టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు ఎల్లయ్య, సైదులు, సుధాకర్, రవి, రాజయ్య, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాల్పల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ హాజరయ్యారు. ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దేశ పౌరులకు సంపూర్ణ హక్కులు, స్వేచ్ఛలు కల్పించబడినట్లు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్
బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు, సమాన హక్కులు వంటి అనేక ప్రజాస్వామ్య విలువలు ప్రజలకు లభించాయని తెలిపారు. ఈ రాజ్యాంగం వల్లే దేశ ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. అనంతరం టీఆర్పీ పార్టీ భూపాల్పల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి మరియు రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యాంగం అమలైన ఈ పుణ్యదినాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, భూపాల్పల్లి జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన అశోక్ ముదిరాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశంలో మరి ముఖ్యంగా అన్ని హక్కులు కూడా ఇలా పొందుతూనే ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రోజు మరి వారు పొందుపరిచినటువంటి హక్కులో భాగంగానే ఒకప్పటికి ఇప్పటికీ పురాతనంలో మనకు కొందరే హక్కులు చెలాయించి కొందరి చేతుల లోపల ఆధిపత్యం ఉంది, కొందరి చేతుల లోపల పరిపాలన ఉన్న సందర్భాల నుంచి మరి ఎప్పుడైతే డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రాసి ఈ హక్కులు కొందరి చేతిలో పరిమితం కాదు, అందరి చేతిలో ఉండాలి, మరి అధిక కులాలు ఉన్నటువంటి అధిక జనాభా ఉన్నటువంటి వారికి హక్కులు చెందుతున్న వారి ఉద్దేశంతో వారు రచించినటువంటి హక్కులతోని వారు రచించినటువంటి యొక్క అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈ యొక్క హక్కులు సిద్ధమై మనం ఈరోజు అందరం కూడా స్వతంత్రంగా ఉంటామంటే వారి యొక్క సెలవే అని చెప్తూ మరి దీని సందర్భంగా వారిని అందరినీ మరి స్వతంత్రం చేసినట్టు మహాత్మా గాంధీ గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, అందరూ కూడా ఆ మహనీయులను ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి అందరికీ కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరికీ అన్ని జాతులు, అన్ని వర్గాలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని అల్టిట్యూడ్ హైస్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన పరేడ్, పిరమిడ్స్, కోలాటం, డంబెల్స్ వంటి ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పుష్కూరు కార్తిక్రావు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను విద్యార్థులకు వివరించారు. అలాగే దేశభక్తి భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని, భారత సైన్యం గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నవీన్, వైస్ ప్రిన్సిపల్ లింగం మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు కరె తిరుపతి, ఉపాధ్యాయులు సరిత, లావణ్య, మమత, కవిత, శ్వేత, గీత, అనుష, సురేష్, ఆశా బేగం, కిషోర్, రమ్య తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దుబ్బాక గాంధీ సెంటర్లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారన్న ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండాలు ఆయన కారును అడ్డుకుని దాడికి యత్నించినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులపై దాడికి యత్నించడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. హుస్నాబాద్ నియోజకవర్గం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో సోమవారం రోజు పాఠశాల యాజమాన్యం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులచే జాతీయ గీతాన్ని ఆలపించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులకు జనవరి 26 సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు స్థానిక సర్పంచ్ లావణ్య, వార్డు సభ్యులు, ఉపాధ్యాయుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు, స్వీట్లు, పండ్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాలను పాటలు పాడి డాన్సులు చేశారు. అనంతరం విద్యార్థులకు 77వ గణతంత్ర దినోత్సవం గురించి ఎందరో త్యాగాల ఫలితమే మనం సాధించి అనుభవిస్తున్నామని వివరించారు. ఎందరో మహనీయులు త్యాగ ఫలితమే అని అన్నారు.
విద్యార్థులు మంచిగా చదువుకుని విద్యావంతులై ఉన్నత స్థాయికి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థులు, స్థానిక నేతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో రుద్రమాదేవి మరియు సూర్యోదయ పరస్పర మహిళా సంఘం, అంగన్వాడీ సెంటర్, అంబేద్కర్ సెంటర్, గ్రామ పంచాయతీలో 77వ గణతంత్ర వేడుకలు నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. గ్రామ కార్యదర్శి యాదగిరి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ గ్రామ సర్పంచ్లు, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, వివిధ పార్టీల గ్రామ పార్టీ అధ్యక్షులు, ఆత్మ డైరెక్టర్, గ్రామ పెద్దలు మొదలగు వారి సహకారం ఘనంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. మనం రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈ రోజు నుంచి, ఈ తేదీ నుంచి 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. దాన్నే గణతంత్ర దినోత్సవం అంటారు. మన స్వాతంత్రం అయితే ఆగస్టు 1547లో వచ్చింది. కానీ మన నిజమైన ప్రజాప్రభుత్వం, గణతంత్రం, ప్రజాస్వామ్య ప్రభుత్వం మాత్రం మొదటి భారత రాష్ట్రపతి గౌరవనీయులైన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ తేదీని ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చింది. ఈ శుభ సందర్భంలో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు, కొద్దిగా హెల్త్ కూడా బాగాలేదు, దయచేసి ఏమో అనుకోవచ్చు, ఎక్కువ మాట్లాడలేను, సీనియర్ సిటిజన్ కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.